అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత 4,000 రూపాయలు. పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 22వ విడత 2,000 రూపాయలు. మొత్తంగా 6,000 రూపాయలను ప్రభుత్వము ఈ సంక్రాంతి పండుగ కానుకగా రైతులకు అందచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ 2 పథకాల కింద వచ్చేటువంటి 6,000 రూపాయలను ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అండ్ అలాగే ఎవరెవరికి మాత్రమే విడుదల చేయబోతున్నారు, ముందుగా ఏ బ్యాంకు ఖాతా కలిగినటువంటి వాళ్లకు ఈ నగదు అనేది విడుదల అవ్వటం జరుగుతుంది, ఈ వివరాల గురించి మీకు క్లియర్గా చెప్తాను. అండ్ వీటితో పాటుగా కొంతమందికి మాత్రము 10,000 రూపాయలనైతే వాళ్ళ బ్యాంక్ ఖాతాలకైతే విడుదల చేయబోతున్నారు. అది ఏ రైతులకైతే విడుదల చేయబోతున్నారు, ఎందువల్ల ఏ కారణం చేత వాళ్ళకి 10,000 రూపాయలు అయితే విడుదల చేస్తారు, ఓకేనా. దీని గురించి కూడా కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే మీకు అప్డేట్ అయితే అందజేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ 22వ విడత 2,000 రూపాయలు, ఏపీ ప్రభుత్వం అందజేసేటువంటి అన్నదాత సుఖీభవ పథకం కింద 3వ విడత 4,000 రూపాయలు, మొత్తంగా 6,000 రూపాయలను ఈ 2026 జనవరి నెలలో సంక్రాంతి పండుగ కానుకగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా మనకు ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంటే, పీఎం కిసాన్ పథకం కింద నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో సో సేమ్ అదే డేట్న అదే రోజున మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద విడుదలయ్యేటువంటి డబ్బులను కూడా కలిపి జమ చేస్తామని చెప్పారు. అందువల్ల సో ఇంతకుముందు మనకు ఈ అన్నదాత సుఖీభవ 2వ విడత వచ్చేసి పీఎం కిసాన్ 21వ విడత రిలీజ్ చేసినప్పుడు రెండు కలిపి 7,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. సో సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఈ పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదలైతే అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధులయ్యేటువంటివి విడుదల కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పీఎం కిసాన్ నిధులు అయ్యేటువంటివి ఎప్పుడు విడుదల అవుతాయి అండ్ అలాగే ఎవరెవరికి మాత్రమే విడుదల చేస్తారు, ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వాళ్ళకు ముందుగా విడుదలవుతాయి, ఈ వివరాలన్నిటి గురించి తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్గా అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేసేస్తారు. సో ఈ పీఎం కిసాన్ పథకానికి ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి మొట్టమొదటిగా ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధుల గురించి డిస్కస్ చేసుకుందాం. గతంలో మనకు నవంబర్ నెలలో విడుదల చేశారండి ఈ 21వ విడత నిధులు. సో చాలా వరకు అయితే పడ్డాయి అప్పుడు 2,000 రూపాయలు అనేటివి. సో ఇంకా కనుక ఎవరైనా ఈ డబ్బులు కనుక పొందకుండా ఉన్నట్లయితే 21వ విడత నిధులు సో కమెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. సో దాన్ని బట్టి మీరు ఏం చేయాలనే విషయం గురించి ముందు వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం ఖచ్చితంగా, మీరు ఇంకా కనుక పొందకుండా ఉన్నట్లయితే. సో మీరు కనుక ఈ డబ్బులు అనేది పొందకుండా ఉంటే మీరు ఒకసారి ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోండి. పీఎం కిసాన్కి సంబంధించినటువంటి సైట్ అయితే ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి స్టేటస్ చెక్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, ఓకేనా. సో దాన్ని బట్టి అయితే ఏం చూపిస్తుంది అనే విషయం గురించి కూడా కామెంట్లో పెట్టండి. ముందు వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం ఖచ్చితంగా. ఇకపోతే మనకు ఈ సంక్రాంతి పండుగ కానుకగానే రైతులందరికీ కూడా పీఎం కిసాన్ నిధులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో మనకు ఈ పీఎం కిసాన్ నిధులు 2,000 రూపాయలను సంక్రాంతి పండుగ ముందైనా సరే సంక్రాంతి పండుగ తర్వాత అయినా సరే రైతుల బ్యాంక్ ఖాతాలకి అయితే విడుదల చేయడం జరుగుతుంది. బట్ ఇంకా మనకు డేట్ అనేది అయితే ఫిక్స్ చేయలేదు, అందుకని మీకు పర్టికులర్ డేట్ అనేది చెప్పడం లేదనమాట. సో అలాగే మనకు ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త పథకాలను కూడా ఈ సంక్రాంతి పండుగ కనుక ఈ నెలలోనైతే అమల్లోకి తీసుకురాబోతుంది. సో మనకు ఈ పీఎం కిసాన్ పథకం విడుదల చేసేటువంటి 2,000 రూపాయలతో పాటుగా మీకు ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత 4,000 రూపాయలను కూడా విడుదల చేస్తారు కలిపి మొత్తంగా. సో అన్నదాత సుఖీభవ పథకం నిధులు 4,000 రూపాయలే ఎందుకు వస్తున్నాయి అంటే, సో మొత్తంగా మనకు సంవత్సరానికి 14,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. సో ఈ పీఎం కిసాన్ వచ్చేసి 3 విడతలకు వచ్చి 6,000 రూపాయలు, ఈ అన్నదాత సుఖీభవ పథకం వచ్చేసి 3 విడతల కింద 14,000 రూపాయలు. సో మనకు 2 విడతల కింద అన్నదాత సుఖీభవ పథకం నిధులు 5,000 మొత్తంగా 10,000 అయితే విడుదల చేసేసారు. సో కాబట్టి ఇక ఫైనల్గా మనకు 4,000 రూపాయల బ్యాలెన్స్ ఉంది. సో కాబట్టి ఆ 4,000 రూపాయలు పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 2,000 రూపాయలు మొత్తంగా 6,000 రూపాయలని విడుదల చేస్తారు. ఇక్కడికి క్లియర్. సో మీకు పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అని తెలిస్తే చాలు, మీకు పీఎం కిసాన్ నిధులు పడితే చాలు. సో ఆటోమేటిక్గా అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా అదే డేట్న అందరికీ
కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది. పీఎం కిసాన్ నిధులు పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరెవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఒకసారి మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఇంతకు ముందు కనుక మీకు నిధులు పడకుండా ఉన్నట్లయితే పీఎం కిసాన్‌కి సంబంధించి. ఓకేనా? ఇకపోతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధుల గురించి డిస్కస్ చేసుకుందాము. మీకు ఇదివరకు ఈ రెండో విడత కింద రూ. 5,000 ఇంకా కనుక పడకుండా ఉన్నట్లయితే ఒకసారి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైట్‌కి వెళ్ళి స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు అయితే పడ్డాయి ఈ రెండో విడత రూ. 5,000. సో నేను ప్రీవియస్‌గా చాలా వీడియోస్‌లో కూడా చూపించాను మీకు. స్టేటస్ మొత్తం కూడా చూపించి పడున్నాయి డబ్బులని కూడా. సో కాబట్టి మీకు చాలా వరకు అయితే పడుంటాయి. ఎవరికైనా ఇన్ కేస్ పడకుండా గనుక ఉన్నట్లయితే ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి వెబ్సైట్‌లోకి వెళ్ళి. ఓకేనా? అక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఆధార్ నంబర్‌తో మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు చూపిస్తుంది. మీకు ఇదివరకు పెండింగ్‌లో ఏమన్నా ఉన్నాయా లేదా? అమౌంట్ పడిపోయిందా లేదా? పేమెంట్ స్టేటస్ మొత్తం కూడా వెబ్సైట్‌లో అయితే చూసుకోవచ్చు. లేదు మీకేమన్నా రిమార్క్స్ గనుక ఉన్నట్లయితే ఆ రిమార్క్స్ వల్ల మీకు అమౌంట్ అనేది పెండింగ్‌లో ఉంటుందన్నమాట ఖచ్చితంగా. సో నాకు తెలిసి మ్యాక్సిమం బ్యాంక్ డీటెయిల్స్ వల్లే మీకు పెండింగ్‌లో అయితే ఉండొచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ సంగతి చూస్తున్నట్లయితే మీ బ్యాంక్ ఏదైతే ఇచ్చుంటారో బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా యాక్టివ్‌లో ఉండాలి. పనిచేస్తూ ఉండాలి. దాని తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్‌కు ఈకేవైసీ అప్డేట్ చేపించుకోండాలి. మెయిన్ మనకు ఎన్‌పిసిఐ లింక్ కూడా చేపించుకోండాలన్నమాట. ఓకేనా? సో ఈ 3 ప్రాపర్‌గా కనుక ఉన్నట్లయితే మీ బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేసిన వెంటనే అమౌంట్ అనేది పడిపోవడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మీకు పడకుండా ఉన్నట్లయితే మ్యాక్సిమం ఇవే రీజన్స్ అయితే ఉంటాయన్నమాట. బ్యాంక్ డీటెయిల్స్‌కు సంబంధించి పెండింగ్‌లోనే ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్లియర్‌గా మీరు చెక్ చేసుకున్నట్లయితే స్టేటస్‌లో, ఆ స్టేటస్‌లో అయితే కనిపిస్తుంది. దాన్ని బట్టి అయితే మీరు ఆ యొక్క రిమార్క్స్‌ని రెక్టిఫై చేసుకున్నట్లయితే తిరిగి మళ్ళగా మీకు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. లేదు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నట్లయితే ఒకసారి గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి. గ్రామవార్డ్ సచివాలయంకి వెళ్ళి. గ్రీవెన్స్ రైజ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ రీచెక్ చేస్తారు. దాని తర్వాత అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నట్లయితే అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఫైనల్‌గా వచ్చేసి ఇవ్వండి. బ్యాంక్ డీటెయిల్స్ అయితే ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. ఈ అన్నదాత సుఖీభవ 3వ విడత పడాలన్నా, అలాగే ఈ పీఎం కిసాన్ 22వ విడత పడాలన్నా కూడా బ్యాంక్ డీటెయిల్స్ ప్రాపర్‌గా ఉంటేనే రిలీజ్ చేసిన మీకు కొద్దిసేపట్లోనే అమౌంట్ అనేది విడుదల కావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో మీకు విడుదల చేసినప్పుడు ఒక్కొక్కసారి పీఎం కిసాన్ అమౌంట్ అనేది ముందుగా పడుతుంది. అండ్ అలాగే అన్నదాత సుఖీభవ పథకం ఒక 2-3 రోజుల తర్వాతైనా పడుతుంది. మీరు వెయిట్ చేయాలి. లేదు మీకు 2 అమౌంట్లు అనేటువంటివి ఒకేసారి పడిపోయినా నో ప్రాబ్లమ్. సో నాకు తెలిసి మ్యాక్సిమం చాలామంది వరకైతే ఫస్ట్ వచ్చేసి పీఎం కిసాన్ పడొచ్చు, లేదంటే అన్నదాత సుఖీభవ అనే పడొచ్చు. 2 ఒకటేసారి అయితే రిలీజ్ కావడం లేదు. ఓకేనా? సో కొంచెం గ్యాప్ తర్వాత ఇంకొక పథకం కింద వచ్చేటువంటి నిధులు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అవి కూడా మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటివి ప్రాపర్‌గా ఉంటేనే. సో నేను మీకు ఇంకొక వీడియో అయితే చేస్తాను. ప్రాపర్‌గా ఈ వెబ్సైట్స్‌లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఆ లింక్ మొత్తం కూడా ఓపెన్ చేసి వెబ్సైట్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన న్యూస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే డైలీ కూడా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.